హాయ్ నమస్తే గైస్, వెల్కమ్ టు మై ఛానల్. అలా పావనితో నిన్న గోరాంచ్ అనే రిసార్ట్ గురించి పార్ట్ 2 పెట్టాను. ఇది పార్ట్ 3 అండి. కిడ్స్ ఎలా ఎంజాయ్ చేశారు. మేము 3కి రూమ్ తీసుకుంటే 3కి రూమ్కి వెళ్ళిన తర్వాత కిడ్స్కి ఉన్న యాక్టివిటీస్ అవన్నీ చూపిస్తున్నాను. ఇందాక రోప్ మీద నడిచారు. ఇది స్టెప్ టైప్ అనమాట. కిడ్స్కి చాలా యాక్టివిటీస్ ఉన్నాయండి. ఫుల్ ఎంజాయ్ చేస్తారు. వీళ్ళని మనం వాచ్ చేసుకోవాల్సిన పని కూడా లేదు. కొంచెం పెద్ద కిడ్స్ అయితే ఈజీగానే ఆడుకున్నారు. ఇవి తాటి బొత్తలు అంటారు కదండి, వాటిని కొట్టేసిన చెట్లని ఇలా సెట్ చేశారు. ఆ గ్యాప్స్లో పడకుండా నెట్ కూడా కట్టారనమాట. ఇది కూడా అంతే పెద్ద చెట్టు. అండ్ కొన్ని ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టానండి, కొంచెం స్లోగా పెట్టాను. కొన్ని సీనరీస్ చూపిద్దామని కొన్ని ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టినవన్నీ పిల్లల యాక్టివిటీస్ పెట్టాను. ఎందుకంటే అంత స్లోగా పెడితే లెందీ అయిపోతుందండి వీడియో. ఇది ఇలా లేక్ వ్యూ అనమాట. వాటర్ ఫ్లో ఉంది. దీనికి ఇలా స్టోన్స్ సెట్ చేసి గ్రాస్ పెంచి చాలా బాగుంది. ఈ పక్కన కనిపించే రోడ్డు అంతా మనం సైక్లింగ్ చేయొచ్చు. ఇది ఇంకో వన్ మోర్ యాక్టివిటీ. ఇది పజిల్. మేము ఊరికి పిల్లల్ని ఏడిపిద్దామని మేము ఎగ్జిట్ నుంచి ఎంటర్ అయ్యాం. ఇందాక పిల్లలు ఆడిన ఇంకో యాక్టివిటీ, ఇది ఇంకో యాక్టివిటీ. సైక్లింగ్ నేను చెప్పాను కదా, ఇగో ఇలా రెడ్గా రోడ్డు అంతా వేశారండి వెంచర్ చుట్టూ. మనకి ఎటు కావాలంటే అటు వెళ్ళొచ్చు. సైకిల్స్ మన రూమ్ దగ్గర కూడా వదిలేసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ సైకిల్ ఆప్షన్స్ ఉన్నాయి. చిన్న పిల్లలకు కూడా ఉంది. మా చిన్న బాబు చూడండి చిన్న సైకిల్ తీసుకుంటున్నాడు. మన ఇష్టము. పెద్దవాళ్ళకి పెద్దది, చిన్నవాళ్ళకి చిన్నది. అండ్ క్రికెట్ ఉంది, వాలీబాల్ ఉంది, అండ్ గోల్ఫ్ ఉంది, బాస్కెట్బాల్ ఉంది. నేను నిన్న వీడియోలో 2 సిట్అవుట్ ఏరియాస్ చూపించాను కదా, ఇది 1 మోర్ సిట్అవుట్ ఏరియా. పెద్ద చెట్టు అండి. ఇది కిచెన్ దగ్గరే ఉంది కానీ ఇది ఇంకో టైప్ లాగా అటు సైడ్ ఉంటుంది. నెక్స్ట్ మేము కొంచెంసేపు ఒక 1 అవర్ అక్కడ స్పెండ్ చేసి ఉయ్యాలలు అలా పేరెంట్స్ స్పెండ్ చేసాం. పిల్లలు అయితే ఆడుకుంటున్నారు. ఈ బ్యాటరీ వెహికల్స్ ఉంటాయండి, అందులో వెంచర్ అంతా మనకి చూపిస్తున్నారు. ఇందాక రూమ్ వ్యూ. ఇది వచ్చేసి మొత్తం వాళ్ళ వెంచర్ అంతా మనకి చూపిస్తున్నారు అనమాట. నేను ఇది స్లోగా పెడితే చాలా లెందీ అయిపోతుంది. ఇది మనకి డీటెయిల్స్ అన్నీ వాళ్ళ వెబ్సైట్లో ఉన్నాయి అండ్ అన్నీ ఉన్నాయి. నేను ఇది ఎందుకు పెడుతున్నానంటే ఒక ఫ్యామిలీతో ఒక 2 డేస్ వెళ్ళి ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంది అని చెప్పడానికి. వాళ్ళ డ్రిప్పింగ్ సిస్టము, వాళ్ళు అక్కడ ఏం చెట్లు పెంచుతున్నారు, ఆ చెట్లుకి ఏమి పెడితే అవి నీట్గా పెరుగుతాయి, అవన్నీ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి. నాకు సగం డీటెయిల్స్ అసలు గుర్తులేవు. ఆల్మోస్ట్ సాటర్డే సండే వెళ్ళాము. సో ఇది థర్స్డే పోస్ట్ చేస్తున్నాను ఎడిట్ చేసి. నాకు కొన్ని డీటెయిల్స్ గుర్తున్నాయి, కొన్ని డీటెయిల్స్ గుర్తులేవు. శాండిల్వుడ్ రిసార్ట్ అని కూడా అంటారు కదా. ఇంకొన్ని ఇతను గైడ్, అతను నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అండ్ సెక్యూరిటీ వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉన్నారండి దానిలో. అవన్నీ చూపిస్తున్నారు అనమాట మనకి. ఈ చెట్లు అవన్నీ మనకి నేచర్ నచ్చే వాళ్ళు అయితే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. మేము 3 ఫ్యామిలీస్ వెళ్ళామండి. 2 ఫ్యామిలీస్ వెళ్ళాము కిడ్స్తో. బట్ 3 రూమ్స్ తీసుకున్నాం అని నిన్న చెప్పాను కదా, మళ్ళీ అదే చెప్తున్నాను. ఇంకా వాళ్ళు ఇలా చెట్లు ఎందుకు పెంచుతున్నారు, ఆ కింద షీట్స్ ఎందుకు వేశారు, అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది 420 ఏకర్స్లో ఉంది. ఇప్పుడు మనకు చూపించిందంతా ఆల్రెడీ చెట్లు పెట్టి డెవలప్ చేశారంట. నేను ఇంకో సైడ్ చూపిస్తున్నాను కదా, అదంతా ఇంకా డెవలప్ చేయాలంట. ఇగోండి ఈ ల్యాండ్ అంతా ఇంకా డెవలప్ చేయాలంట. నేను అడుగుదాం అనుకున్నాను, ఈ పెద్ద పెద్ద చెట్లు తీసేస్తారా లేకపోతే ఇంకేమన్నా చేస్తారా అని. ఇంకా అబ్బాయి ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉన్నాడు కదా అని పెద్దగా డిస్టర్బ్ చేయలేదు. ఇంకా డెవలపింగ్, నేను అందుకే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెడుతున్నాను. చాలా పెద్దది కదా, 420 ఏకర్స్ అనేసరికి మాకు ఒక 15 మినిట్స్ పట్టింది. మన ఇష్టం అండి, వెళ్ళి చూడాలంటే చూడొచ్చు, లేకపోతే లేదు. మనం వెళ్ళిందే టైంపాస్ కోసం అండ్ మనకి నేచర్ కోసం. ఇది మేము 4:15కి తిరుగుతున్నామండి. ఇదేం పెద్ద ఎండ టైం కాదు కదా, అందుకని మాకు బాగానే అనిపించింది. ఎండగా కూడా అనిపించలేదు. ఇలా మొత్తం రోడ్స్ వేసేసారు. కావాలంటే ఓపిక ఉంది, మనం ఫిట్ అనుకుంటే సైకిల్ వేసుకొని తిరగచ్చు, కానీ మనకు అలవాటు పోయి తిరగలేం. ఇది కావాలని ఇలా హట్ లాగా రెడీ చేశారంటండి. ఇవన్నీ కొట్టేసిన తాటి బొత్తలే. ఇందాక చెట్లు చూపించారు కదా, అక్కడ ఇలా తాటి చెట్లు ఉంటే అలా కొట్టేసి ఇలా అరేంజ్ చేశారంట. అందుకని మేము కిడ్స్ చూపిద్దామని ఆపి చూపిస్తున్నాం అనమాట. మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అందుకే చెప్పాను కదా, కొన్ని ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను, కొన్ని స్లోగా పెట్టాను, కొంచెం డీటెయిల్స్గా చూపించాలనుకున్నవి. ఇగోండి ఇలా తాటి చెట్లన్నీ కొట్టేసి ఇందాక యాక్టివిటీస్కి కొన్ని వాడారు, ఇప్పుడు ఆ సెటప్ కోసం కొన్ని వాడారు. ఇవన్నీ కూడా తర్వాత సెట్ చేస్తారంట అండి. శాండిల్వుడ్ చెట్లు ఏవో పెంచుతారంట.
అదే చెప్తున్నారు. 420 అనేసరికి ఇట్లా సేమ్ ఇలా అక్కడ కూడా రాబోతుంది. ఇది గేట్లు పెట్టారు కానీ మనం కావాలంటే పక్క నుంచి వెళ్ళొచ్చు. కానీ ఆ చీకటి ఇప్పుడు మార్నింగ్ కాబట్టి ఇది 420కి అలా కాబట్టి ఇలా ఉంది. తర్వాత చీకటి పడ్డాక ఎవరు వెళ్ళలేరు కదా. ఇప్పుడు నిన్న వ్యూ చూపించాను కదా రూమ్స్, అవి నైట్ టైం వ్యూ లాస్ట్కి వీడియోలో యాడ్ చేశానండి, చూడండి. ఇవి చూసారా, చెప్తున్నాను కదా అన్ని చెట్లు నేచర్ దగ్గర అవన్నీ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. ఇది ఇంత ఉంది, అది అంత ఉంది. ఇప్పుడు మీరు ఎవరైనా చిన్న ఫ్యామిలీ కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు, అవన్నీ చెప్తున్నాడు. ఇదిగోండి ఇవి చిన్న చెట్లు అంట, నర్సరీ లాగా పెట్టి అవి టెస్ట్ చేస్తారంట. ఇవేమో మందులు కొట్టేదంట, మందులు ఏమి వాడతామని. మేము ఇంకా అక్కడ దిగేసి వచ్చి మళ్ళీ కిడ్స్ ప్లే ఏరియా ఉందండి. మార్నింగ్ వెళ్ళలేదు, ఇది 4:30కి అట్లా అనమాట. వాళ్ళు ఆడుకుంటుంటే మనం కూర్చుంటానికి వాళ్ళు ఆడుకునే దగ్గర ఇలాంటి సెటప్ చేశారండి. అసలు నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చింది. ఇలా పడుకొని ఉయ్యాలోగటం, ఆ బెడ్ని అలా చెట్టుకు కట్టేశారు. అసలు ఎంత బాగుందో మీరు చూస్తున్నారు కదా. నేను కొన్ని ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టానండి, లెందీ అయిపోతుందని. కిడ్స్ అలా సైకిల్ దొక్కుంటూ రౌండ్లు వేసుకొని వస్తున్నారు. కొంచెం 9th and 7th క్లాస్ పిల్లలు కాబట్టి, మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు, మా పిల్లలు చిన్నాళ్ళు ఏమో ఇక్కడ ప్లే గ్రౌండ్లో ఆడుకుంటున్నారు, పెద్దవాళ్ళు సైకిల్ దొక్కుంటున్నారు. నేనైతే ఇక్కడ కూర్చొని ఒక రీల్ ఎడిట్ చేసి పెట్టేశానండి. ఇంకా అంతే, ఫోన్ పక్కన పడేసి రికార్డ్ చేసుకుంటున్నాను. ఫుల్ ఎంజాయ్ చేశాను. నేను ఇంకా అక్కడ పోస్ట్ చేయాలి, ఎడిట్ చేయాలి అనేది కూడా చూసుకోలేదు. నాకైతే ముందు నేచర్ని ఎంజాయ్ చేద్దాం, ఇలా మనం పద్దాక సిటీ బయటకు రాము అనేది తప్ప. అక్కడ ఊగేది మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ, నేను వాళ్ళని చూపించినండి. మీకు తెలుసు కదా, అందరూ కెమెరాకి అంత ఫేవర్గా ఉండరు. అండ్ వాళ్ళ కిడ్, మేమేంటంటే అదంతా అయిపోయాక 5 అయింది, స్నాక్స్ లాగా తిందామని వస్తే ఇక్కడ ఇండోర్ గేమ్స్ ఉన్నాయి. కిడ్స్ ఇక్కడ ఆడే లోపల మేము కిచెన్లోకి వెళ్ళి ఆర్డర్ పెట్టాము. ఆ క్లిప్ మిస్ అయిందండి, నేను తీసాను అనుకున్నాను. ఫుడ్ కూడా టేస్టీగానే ఉందండి, అంత సూపర్ కాదు, అలా అని తినకుండా ఉండేది కాదు. ఇగో ఇలా సెటప్ చేశారు. నెక్స్ట్ ఏం చేసామంటే, ఆల్రెడీ పూల్లో చాలా మంది ఉన్నారు, కొన్ని ఫ్యామిలీస్. మేమేం చేసామంటే స్నాక్స్ తినేసి కొంతసేపు ఇంకొన్ని యాక్టివిటీస్ ఆడుకొని అప్పుడు రూమ్కి వెళ్ళి స్విమ్ సూట్ లాగా వేసుకొచ్చి, స్విమ్మింగ్ బట్టలు వేసుకొచ్చి దిగాము. ఇక అదే చూపిస్తున్నాను అనమాట మీకు, ఇలా తెలుస్తుందని. స్విమ్మింగ్ పూల్ కూడా ప్రైవేట్ లాగా నీట్గా ఉంది, చూసారా ఆ సెటప్ కానీ. ఇదిగోండి నైట్ వ్యూ. ఇది మా రూమ్, ఇది మా కిడ్స్ రూమ్, ఇది మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్. అసలు నైట్ వ్యూ అయితే ఎంత బాగుందోనండి, యూఎస్లో ఉన్నట్టు. నేను ఇక్కడ చాలా పిక్స్ దిగాను. నెక్స్ట్ ఇదిగోండి ఇలా డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చేసి ఇంకా మేము వెళ్ళిపోతున్నాం అనమాట. నేను స్పెట్స్ కూడా మార్చేస్తానండి, వాటర్లోకి దిగటానికి డిఫరెంట్ స్పెట్స్ పెడతాను. ఇంకా అవి క్లోరిన్ వాటరే కదా అన్నట్టు చిన్నగా హెయిర్ స్టైల్ అట్లా పెట్టుకొని వెళ్తున్నాను అనమాట. మా హస్బెండ్ అంటున్నారు త్వరగా రా అని. నేనేం వ్యూ చూపించి వస్తానులే అంటున్నాను. నేను చూపించేది మా ఫ్రెండ్ వాళ్ళ రూము, ఇందా చూపించింది మా రూమ్. అసలు చూసారా వ్యూ ఎంత బాగుందంటే, అసలు ముందు వ్యూ చూడటానికైనా వెళ్ళాలండి, యాక్టివిటీస్ కాదు కానీ వ్యూ చూడటానికి వెళ్ళాలి. నేను ఇక్కడ ఒకటి చూపిస్తా చూడండి. మనం యూజ్ చేసిన మొత్తం అలా డ్రైయర్లో వాష్ చేసి, వాషింగ్ మిషన్ డ్రైయర్ అక్కడే సెటప్ చేసేసి అక్కడే డ్రై చేసి అక్కడే ఆరేసేస్తున్నారు. అండ్ నైట్ వ్యూ మా రూమ్ నుంచి మేము స్విమ్మింగ్ పూల్ వెళ్ళటానికి వెళ్తున్నాము. మీరు ఇక్కడ గమనిస్తే ఆ లైటింగ్కి కానీ అదంతా మనకు ఒక ఏదో ఇంకో లోకంలో ఉన్న ఫీలింగ్ వస్తుంది. అండ్ ఫుడ్ ఈజ్ ద మెయిన్ థింగ్ అండి, ఫుడ్ కూడా చాలా బాగుంది. ఇదిగోండి ఇక్కడ కొంతమంది వాలీబాల్ నైట్ కూడా ఆడుకున్నారు. మేము రెడీ అయ్యి వచ్చేసరికి వెళ్ళిపోయారు ఎవరి రూమ్స్లో కాళ్ళు. ఇంకా కొన్ని ఫ్యామిలీస్ అయితే క్రికెట్ ఆడుకుంటున్నారు, కొన్ని ఫ్యామిలీస్ అయితే అట్లా అవుట్డోర్ గేమ్స్ అట్లా ఆడుకుంటున్నారు, ఇండోర్ గేమ్స్ ఆడుకుంటున్నారు. మేమైతే ఈ టైంకి ఎండ లేకుండా కిడ్స్తో కంపల్సరీ స్విమ్మింగ్లోకి వెళ్దామని డిసైడ్ అయ్యి ప్లాన్ చేసుకున్నాం. ఎందుకంటే మేము వచ్చింది 3 కదా. సో అట్లా కొన్ని పిక్స్ దిగాం. ఇదిగోండి రెయిన్ డ్యాన్స్ కూడా ఉంది. ఫస్ట్ అయితే నేను కొన్ని పిక్స్ దిగేసి ముందు వీడియో కొన్ని క్లిప్స్ తీసేసి ఫోన్స్ లోపల పెట్టేసి వచ్చి తర్వాతే స్విమ్మింగ్లో దిగుదామని డిసైడ్ అయ్యాము. ఇంకొన్ని మా కిడ్స్ రెడీ అయిపోయారు, మా కిడ్స్తో ఎవరో పిక్స్ కూడా దిగుతున్నారనమాట. అండ్ ఇదిగోండి ఇట్లా కొన్ని నేను ఇలా ఊరికే పిక్స్ దిగుతున్నాను. ఇది బీచ్ సెటప్ చూసారా, భలే ఉంది కదా. అండ్ పక్కనే సాంగ్స్ పెట్టారండి, అసలు ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. కావాలంటే డాన్సులు కూడా వేయచ్చు అనుకోండి. ఇంకా ఈ స్టోన్ మీద కూడా మనం వెళ్ళి నుంచోవచ్చు. నేను ఆ స్టోన్ తర్వాత ఇక్కడ పిక్స్ అయిపోయాక మళ్ళీ నేను ఆ స్టోన్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ బోల్డ్ పిక్స్ దిగాను. అసలు ఆ ఇసుక కూడా ఒక డిఫరెంట్గా ఉందండి, బీచ్ వ్యూ ఇసుక లాగా.
ఇంకోండి ఇక్కడ కూడా కొన్ని పిక్స్ చెప్పాను కదా, ఫోన్ చేతిలో ఉన్నంతసేపు గబా పిక్స్ కొన్ని వీడియోస్ తీసి నేనైతే ఫోన్ పెట్టేసి రమ్మన్నాను మా హస్బెండ్ని. ఇంకా ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా ఫోన్లో పిక్స్ వీడియోస్ అని పెట్టుకుంటే ఆల్రెడీ మార్నింగ్ నుంచి కొన్ని క్లిప్స్ తీసేసి ఆ పక్కన పెట్టేయడం అట్లా చేశాను. వ్యూ చూపిద్దామని కొన్ని యాడ్ చేశాను అనమాట. చాలా బాగుందండి. నెక్స్ట్ మేము ఇక్కడ నీళ్ళలో ఆడేసుకొని నెక్స్ట్ మీకు కనిపించేది ఏంటంటే రెయిన్ డ్యాన్స్. నేను ఇది ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టానండి. ఇంకా అది కూడా ఏం బాగుంటుందిలే చూడటానికి అన్నట్టు. నెక్స్ట్ ఫ్రెష్ అప్ అయ్యాక ఇదిగోండి మా రూము, మా ఫ్రెండ్స్ రూమ్ అని చూపిస్తున్నాను. నేను ఫ్రెష్ అప్ అయిపోయి నెక్స్ట్ ఆ బట్టలని ఆరేయటానికి కూడా అలా బయటకి ఇచ్చారు కదా, మేము శుభ్రంగా ఆరేసేసుకున్నాం. మార్నింగ్ కూడా ఫుల్ ఎండ. ఈ నైట్ వ్యూ చూపిస్తున్నాను. మా కిడ్స్ రూమ్ అనమాట ఇది. ఇంకా చాలా బాగుందని చెప్తున్నాను. చూసారా అసలు ఎంత బాగుందో చూసారా. నడవాలి అన్నీ కూడా లేదండి, చక్కగా చూడండి ఎవరి కాళ్ళు రూమ్స్ దగ్గర సైకిల్ పెట్టుకున్నారు. మేమైతే కొంచెంసేపు ఆ నైట్ వ్యూలో డిన్నర్ చేయడానికని వెళ్ళటానికి నేను మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకొని కొన్ని పిక్స్ దిగానండి. అదే ఇక్కడ యాడ్ చేస్తున్నాను. చూసారా తినేసి వచ్చి పిక్స్ దిగేసి కొన్ని యాడ్ చేశాను అనమాట. నెక్స్ట్ డే ఏం చేసాం అనేది రేపటి వ్లాగ్లో పెడతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.